అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. చెప్పనండి. మాది పశ్చిమ గోదావరి జిల్లా వేల్పూర్ అండి. నా పేరు పుట్ట రామలక్ష్మి అండి. మా ఆయన గారు పోయి సంవత్సరం అయింది. ఆయన జ్ఞాపకార్థం ఇక్కడ పెద్దలకి ఏమన్నా పెట్టాలనిపించి వచ్చి ఒక 50,000 అన్నదానం కింద కట్టానండి. పశ్చిమ గోదావరి జిల్లా వేల్పూర్ గ్రామం నుంచి వచ్చాము. మా పెద్దమ్మ గారు అయినటువంటి పుట్ట రామలక్ష్మి గారు, భర్త గారు అయినటువంటి సోమరాజు గారి జ్ఞాపకార్థం ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయాలనిపించినప్పుడు ఒక ఈటీవీలో ఈ అడ్వర్టైజ్మెంట్ చూసినప్పుడు అనిపించింది, ఈ ఆశ్రమానికి వెళ్ళి చూద్దాం ఒకసారి అనిపించింది. జనరల్గా ఆశ్రమాలు అంటే వృద్ధుల్ని, చిన్నపిల్లల్ని చూసాం, కానీ ఎక్కడ కూడా మతిస్థిమితం లేని వాళ్ళని, అనాథల్ని, పిచ్చివాళ్ళుగా ఉండి కొంచెం వాళ్ళు ఏంటో ఎక్కడి నుంచి వచ్చారో కూడా చెప్పలేని వాళ్ళని కూడా చేరతీయడం అనేది చాలా గొప్ప విషయం. అది టీవీలో చూసిన తర్వాత ఇలా ఒకసారి చూడాలి, నన్ను తీసుకెళ్ళమంటే మా పెద్దమ్మ గారిని తీసుకురావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే వీళ్ళకి ఓన్లీ చేరదీసి భోజనం పెట్టడమే కాకుండా
వాళ్ళలో కొంత ట్రీట్మెంట్ అది చేయించి వాళ్ళకి గతం గుర్తొచ్చేలా చేసి ఎవరన్నా కొంచెం వాళ్ళకి అర్థం చేసుకుని గతం గుర్తు తెచ్చుకుని ఉంటే వాళ్ళ పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళని పిలిచి వాళ్ళకి తిరిగి అప్పచెప్పడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇందులో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చాలా ఇబ్బందులు పడి వాళ్ళ మనసు సరిగ్గా లేక మానసికంగా క్షోభపడి తర్వాత వాళ్ళు మతిస్థిమితం కోల్పోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తిరిగి వాళ్ళు గతం జప్తి చేసేలాగా వాళ్ళకి ట్రీట్మెంట్ అది చేయించి డాక్టర్స్ని కూడా తీసుకొచ్చి ట్రీట్ చేసి వాళ్ళ గతం గుర్తొచ్చేలా చేయడం అనేది చాలా గొప్ప విషయం. జనరల్గా చిన్నపిల్లల్ని పెంచడమే కష్టం అనుకుంటే మతిస్థిమితం లేని వాళ్ళని పెంచడం అనేది చాలా చాలా కష్టం. అట్లాంటిది వీళ్ళకి సేవ చేయడం, ఇంతమంది వందల కొద్దీ చేయడం, తర్వాత వాళ్ళకి భవిష్యత్తు అవసరాలు దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఒక శివాలయం కట్టిస్తే ఆ శివాలయం ద్వారా వచ్చిన ఆదాయాన్ని భక్తుల ద్వారా సేకరించి దాన్ని మంచి సత్కార్యానికి ఉపయోగించడం అనేది ఇంకా గొప్ప విషయం. భవిష్యత్తులో అంటే బిల్డింగ్ అయితే టెంపరీగా చాలా శుభ్రంగా కట్టారు, కానీ రెగ్యులర్గా ఖర్చుకి ఏదైతే కావాలో దాన్ని ఆ గుడి నుంచి ఆదాయాన్ని సేకరించి ఆదాయాన్ని దీనికి ఉపయోగించుకోవాలన్న ఆలోచన చాలా మంచి విషయం. భవిష్యత్తులో ఆ గుడి కట్టే సమయానికి మా పెద్దమ్మ గారు అయినటువంటి రామలక్ష్మణ్ గారు మరింత సాయం చేస్తాను కానీ ఆవిడ నిర్ణయించుకున్నారు. ఏదో అనుకుని వచ్చాం, బట్ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇంతమందికి ఒకే చోట సేవ చేయడం అనేది, దట్టు మతిస్థిమితం లేని వాళ్ళకి చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం. ఈ ఆశ్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహిస్తున్న వాళ్ళకి గట్టు శంకర్ గారికి, శ్రావణి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం